For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. చూడు రామచిలుక, ఈ కర్కట రాశికి అక్టోబర్ నెలలో జాతకం ఎలాగున్నది చూడు. సరస్వతి కర్కట రాశికి ఇప్పుడు ఎలాగున్నదంటే కానీ 14 ఆదాయం, ఖర్చు 11. కొంత కష్టం అనేది ఉంది. కర్కట రాశి అంటేనే ఎవరి చేతులు చిక్కేది లేదు, ఎవరి చేతులు దొరికేది లేదు. కదులడు వదులడు, చాలా మొండి ఘట్టము, మొండి లెక్కలే. పుట్టింది కూడా ఏమంటారంటే రావణుడు పుట్టింది రాశి. ఈ కర్కట రాశి ఉన్నవారు కూడా ఇప్పుడు ఏదైనా సాధించాలనుకున్నా కానీ సాధించేది అయితే అవకాశాలు అయితే నడుస్తాయి. ఇప్పుడు ఇల్లు ఏదన్నా పని చేయాలనుకున్నా, ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా ఇల్లు కూడా అవుతుంది, ఇల్లు కట్టాలనుకున్నా కూడా ఇల్లు కూడా అవుతుందని. ఇప్పుడు ఒక జాగా ప్లేస్, ముఖ్యంగా ఒక భూమి ఏదో ఒకటి కొనాలనుకున్నా ఆ పని కూడా శుభ్రంగా నెరవేరుతుంది. మళ్ళా వృత్తి వ్యాపారము అంటే చేప వృత్తి కూడా చేసే వాళ్ళు కూడా చాలా బాగా కలిసి వస్తుంది కర్కట రాశి ఉన్నవానికి. ఇప్పుడు కాంట్రాక్టర్లు ఇప్పుడు ఏదైనా పనులు పెట్టుకున్నా ఆ కాంట్రాక్టర్ల పనులు కూడా నెరవేరుతాయి. ఇప్పుడు మొత్తానికి మాత్రం ఆరోగ్యం కూడా, హెల్త్ కూడా చాలా మంచిగానే ఉంటుంది. ఆరోగ్యం, ప్రాణగండము, ప్రాణభయం కూడా దాటిపోతుంది. అదృష్ట సంఖ్య కూడా 2. బుధవారం రోజు ఇప్పుడు ఏ పని పెట్టినా, ఏ పని చేసినా బుధవారం రోజు కూడా పని చాలా బాగా కలిసి వస్తుంది ఈ కర్కట రాశి ఉన్నవానికి. ధనంలో కూడా లోతు రాదు, పని చేసినా కాడ కూడా ఏం లోతు ఉండనేది ఉండదు. ఏది బరువు, బాధ్యత, మర్యాద కూడా చాలా బాగుంటుంది. ఈ కర్కట రాశి ఉన్నవాడు కూడా చాలా ఫలితాలు కూడా బాగా నెరవేరుతాయి. డబ్బు పరంగా, ఇల్లు పరంగా, కుటుంబం పరంగా ఏదైనా అనుకున్న పనులు కూడా ఈ కర్కట రాశి ఉన్నవాడు కూడా చాలా బాగా ఫలితాలు సాధిస్తారనేమాట. కానీ ఆరోగ్యంలో కూడా బాధపడ్డ వాళ్ళు కూడా ఉంటే ఆరోగ్యం కూడా చాలా బాగానే ఉంటుంది. కొంత డబ్బు ఖర్చు అయినా కానీ మనసులకు మాత్రం శాంతమవుతుంది, ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు కర్కట రాశికి ఇప్పుడు ఎలాగున్నదంటే కానీ జన్మస్థానము గురు 8వ స్థానంలో గురువు నడుస్తుండు, 3వ స్థానంలో శని నడుస్తుంది. కానీ ఇప్పుడు ఏదైనా కానీ కొంత పెట్టుబడి వల్ల కొంత కష్టం కూడా వస్తుంది. దానికి కొంత సరిదిద్దుకుంటే కూడా చాలా బాగుంటుంది అన్నమాట. నమ్మిన పని, అనుకున్న పని కూడా శుభంగా నెరవేరుతుంది. కానీ డబ్బు కొంత నిలబడది డబ్బు. కానీ ఏదన్నా కానీ మంచిగా పోతే విరుద్ధం. మళ్ళీ తలుచుకున్న వాళ్ళే, నమ్మిన వాళ్ళే కొంత మోసం చేసే లెక్క ఉంటుంది. వల్ల కూడా ఎంత దూరంగా పెడితే అంత చాలా బాగుంటుంది. ఈ కర్కట రాశి ఉన్నవాడు కూడా ఇప్పుడు ఏదైనా ఒక పట్టుదలతో సాధించాలనుకుంటారు. అమ్మ నాన్న పేరు నిలబెట్టాలి, ఇక్కడ ఏదైనా వచ్చిన పనులు కూడా మంచిగా ఉండాలి, అనుకున్న పని ఏదైనా సాధించి ఉండాలని అనుకుంటారు. అవి ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు ఉద్యోగం గురించి కూడా బాధపడే వాళ్ళు కూడా ఉంటే కానీ ఉద్యోగంలో వచ్చే అవకాశాలు కూడా ఈ కర్కట రాశి ఉన్నవాళ్ళు కూడా బరోబరి నిలబడతాయి. కానీ కార్యం, శుభ కళ్యాణం కూడా మంచిగా అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా కానీ పూజ, ఆగ్రహం ఏం చేసేది ఏమి ఉండదు. ఏదన్నా దేవుని తలుసుకోవాలనుకున్నా అమ్మవారు కనకమ్మ, దుర్గమ్మ తల్లి పేరు మీద ఏదో హోమం చేసుకుంటే అన్ని దరిద్రాలు కూడా, దోషాలు కూడా వెళ్ళిపోతాయన్నమాట. నమ్మిన పని, అనుకున్న పని కూడా శుభంగా జరుగుతుంది. బరువు, బాధ్యత, మంచి చెడ్డ ఏదన్నా కానీ అనుకునే మాత్రం సాధిస్తారు. కానీ ఏంటంటే మధ్యలో ఏది విషయంలో కానీ కొంత వెళ్ళకూడదు. జంతువులకి మాత్రం కాళ్ళతోనే మాత్రం తన్నకూడదు. జంతువులకి ఎంత కాళ్ళతో తంతే ఈ కర్కట రాశి ఉన్ననికి చాలా కష్టం అవుతుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. కానీ ఏదైనా కానీ ఇప్పుడు కర్కట రాశికి మాత్రము అనుకునే మాత్రం సాధించే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి.